నమస్తే మేడం. నమస్తే. ఈఎంఐ ఇన్స్పెక్టర్, ప్లీజ్ తన్ని పంపించేయండి. నీ పేరేంటి? జ్యోతి. చూడు జ్యోతి, ఇలా న్యూసెన్స్ చేయడం తప్పు. వెంటనే లేచి వెళ్ళిపో. నేను నిన్ను పంపించే సిచ్యువేషన్ తెచ్చుకోకు. నేనేమీ న్యూసెన్స్ క్రియేట్ చేయటం లేదు ఎస్ఐ గారు. నేను ఈ ఇంటి కోడల్ని. అనవసరంగా నిందపడ్డాను. నా బాధ వెళ్ళి వినట్లేదు. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయటానికి ఇలా కూర్చున్నాను. అదంతా అబద్ధం ఇన్స్పెక్టర్. నా మీద కక్ష కట్టి అనవసరంగా నా పరువు మర్యాదల్ని మంట కలపాలని చూస్తోంది. ఏమ్మా, ముందిక్కడి నుంచిలే. అవకాశం ఉంటే లోపలికెళ్ళి మాట్లాడుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేమీ డిస్టర్బ్ చేయను మేడం. నా భర్త నేను చెప్పేది నమ్మేదాకా ఇక్కడి నుంచి కదలను. కానిస్టేబుల్, మాటలతో చెప్తే వినేలా లేదు. బలవంతంగా వెహికల్లో ఎక్కించు. అలాగే మేడం. వదలండి, వదలండి, నేను రాను. వదలండి. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, శాంతియుతంగా తనకు జరగాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లే హక్కు మీకు లేదు. చూడమ్మా, నా పేరు రమాదేవి, మహిళా సంఘం అధ్యక్షురాలిని. నీకే భయం లేదు. నీకు సపోర్టుగా మేముంటాం. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మేం పరిష్కరిస్తాం. అయ్యో, అలాంటిదేం లేదండి. ఇదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. హలో ఆంటీ, మళ్ళీ టైంకి కాల్ చేశారు. ఏమైంది శ్రావ్య? ఇప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద డ్రామా స్టార్ట్ అయింది ఆంటీ. అత్తయ్య ఏమో జ్యోతిని పంపడానికి పోలీసులను పిలిపించింది. ఇప్పుడే మహిళా సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. ఈ లోపల మీరు ఫోన్ చేశారు. ఆ మహిళా సంఘం వాళ్ళని పంపించింది నేనే. మీరు పంపించారా? ఎందుకంటీ? వాళ్ళు ఇప్పుడు జ్యోతికి సపోర్ట్ గా గొడవ చేస్తే మళ్ళీ దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మా నెత్తిన పెట్టుకోవాలి. ఈ నీలాంబరి గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటి శ్రావ్య? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నాకంత ఆలోచన లేకుండా వాళ్ళని పంపిస్తానా? జ్యోతిని శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి మనకి ఉపయోగపడే అస్త్రాలే వాళ్ళు. అదెలా ఆంటీ? అదెలాగో తర్వాత చెప్తాను గాని ముందు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి ఆంటీ. వాళ్ళకి నీ స్టైల్లో 4 మాటలు అంటించు. తర్వాత ఏం జరుగుతుందో జస్ట్ స్టే వాచ్ ఇట్. ఓకే? ఓకే ఆంటీ, సరే ఉంటాను. వెరీ గుడ్ శ్రావ్య, ఆల్ ది బెస్ట్. నా నాటకం ఇంకా అక్కడ మొదలు పెడతాను. బాయ్ ఆంటీ. నువ్వేమీ చెప్పనంత మాత్రానా మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకోకు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చేతులు ముడుచుకుని మేము వెళ్ళిపోము. మేము న్యాయం జరిపించే తీరతాము. మేడం, మీరైనా చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? తను ఏంటి కొడలే. మా అత్తయ్య గారిని బ్యాడ్ చేయడానికి కావాలని ఇలా రాద్ధాంతం చేస్తుంది. లోపలికి రా మాట్లాడుకుందామంటే కూడా ఇక్కడ నుంచి కదలడం లేదు. ఓహో, ఇది అత్తాకోడళ్ళ మధ్య గొడవనా? ఒక ఆడపిల్ల అత్తగారింట్లో ఎంత రాసి రంపాను పెట్టినా సహిస్తుంది, భరించి పడుంటుంది. అది కూడా దాటి ఇలా రోడ్డు మీద పడిందంటే సమస్య చాలా పెద్దది. మేం ఇన్వాల్వ్ అయితే తప్ప ఇదొక కొలిక్కి రాదు. జ్యోతికి న్యాయం జరగాలి. జ్యోతికి న్యాయం జరగాలి. జ్యోతికి న్యాయం జరగాలి.